అన్నం అనేదే తెలియదు, పండుగ పూటనే తెల్లన్నం తినేవాళ్ళు. అక్కడి నుంచి మొట్టమొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90కే బియ్యం ఇవ్వాలని వారు మొట్టమొదట పేదవాడికి తెల్లన్నం పెట్టాలని విజయభాస్కర్ రెడ్డి గారు మొదట ప్రవేశపెట్టిన ఆ పథకాన్ని. ఎన్టీ రామారావు గారు దాన్ని విస్తృత స్థాయిలో ₹2కే కిలో బియ్యం అనే పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఆనాడు ఏదో ఒక పండుగ నాడు తెల్లన్నం తినే ప్రజలకు నిత్యం ఒక్క పూటైనా తెల్లన్నం తినే పరిస్థితులు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి 3 పూటల భోజనం ఉండాలి అని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఆహార భద్రత చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ విధంగా అంచెలంచెలుగా పేదల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదలకు ఆకలిని దూరం చేసే ఒక దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము. మరి ఈరోజు ఆ పేదలు శ్రీమంతులు తిన్నట్టుగా సన్నబియ్యం తినాలి, సన్నబియ్యంతోనే మా భోజనం ఉండాలి అని కోరుకుంటున్నారు. దొడ్డు బియ్యం నుంచి సన్నబియ్యం వైపుగా సన్నబియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల వరి 1,56,000 మెట్రిక్ టన్నులు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన నిలబడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు.